కిరణ్ రాయల్ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. అలాగే ఈ ప్రెస్ మీట్ లో ఈ రోజు జనసేన పార్టీ నాయకులతో పాటు కాపు సంక్షేమ సేన నాయకులు కూడా పాల్గొన్నారు. కొండా రాజమోహన్ జనసేన నాయకులు మరియు కాపు సంక్షేమ సేన వర్కింగ్ ప్రెసిడెంట్, హిమవంత్ జనసేన పార్టీ నాయకులు మరియు కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు, వంశీకృష్ణ తిరుపతి నగర కాపు సంక్షేమ సేన అధ్యక్షులు, హేమంత్ జనసేన పార్టీ నాయకులు, పురుషోత్తం జనసేన పార్టీ నాయకులు, గుట్టా నాగరాజ్ రాయల్ గారు జనసేన పార్టీ నాయకులు, ఆది జనసేన పార్టీ నాయకులు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో జనసేన మరియు కాపు సంక్షేమ సేన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు ఉన్నాయి. మనం చూసుంటాం, పెద్దలు మా కుల పెద్ద ఒక ఆయన ఉంటాడు, లేఖల వీరుడు ఆయన పేరు. ఆయన వయసు 80 దాటా కూడా ఆయన రాజకీయం చేయాలని చెప్పిన తాపత్రయం ఉంది, కానీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. లేఖలు మాత్రం రాస్తూ అందరికీ గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తాడేమో చెప్పి అనుమానంగా ఉంది. మనం చూసుంటాం, హర్రామ్ జోగయ్య గారు గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసి 60 సీట్లు తీసుకో, 40 సీట్లు తీసుకో, 70 సీట్లు తీసుకో అంటాడు. అంటే నాకు మాకు ఒకసారి అనుమానం ఏమేస్తుందంటే, ఈ కష్టపడి ఆయన ఈ పుత్తులు చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది ఒకసారి ఆయన మాటలు బట్టి. అంటే హర్రామ్ జోగయ్య లాంటి వాళ్ళు, ముద్రగడ్డ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎప్పుడో 30 ఏళ్ళు 25 ఏళ్ళ ముందు రాజకీయ నాయకులు, మంత్రులు అయ్యారు. అప్పుడు కాపులు ఉన్న అంత ఐక్యత లేదు, అంత మెచ్యూర్ లేదు. అప్పుడు ఏదో మీరేదో చెప్తే నమ్మేసేవాళ్ళం. హర్రామ్ జోగయ్య, ముద్రగడ్డ గారు గొప్పోళ్ళు, పెద్దోళ్ళు, వాళ్ళే మనకి కాపు నాయకులేమో, వీళ్ళే మన దేవుళ్ళు అనుకున్నారు. కానీ ఈరోజు కాపులు అమాయకులు ఏం కాదే, మేము మెచ్యూర్ అయ్యాం. కాపు యువత, కాపులు మెచ్యూర్ అయ్యారు, బాగా తెలుసుకున్నారు ఎవరు మన నాయకుడు, ఎవరు మన కోసం పోరాడుతున్నాడు, ఎవరు మన కులంలో రిజర్వేషన్లు కానీ, బీసీలకు కానీ, ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేయగలుగుతారని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈరోజు మాకు తెలుసు మీరు ఇంకా లేకల్ టెక్నాలజీ వాడతారు. ఏంటంటే ఇది ఎలక్షన్, యుద్ధాలు చేసే ఎలక్షన్, రోడ్డుపై కూర్చొని కొట్లాట జరుగుతాయి. ఈసారి తల్లకాయలు పగిలే ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇలాంటి మీరేంటంటే ఇంకా లేఖలు రాసుకుని రాజకీయాలు చేయాలంటే, ఆయన కొడుకున్నాడు చేగొంటి సూర్యప్రకాష్ అని. వాళ్ళ తండ్రి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తాడు, నా మాట పవన్ కళ్యాణ్ గారు వినలేదంటాడు, నా మాట పవన్ కళ్యాణ్ గారు వినాలంటాడు. నీకన్న కొడుకు నీ మాట వినలేదు, నీకన్న కొడుకు నీ మాట వినలేదు. నీ కొడుకు ఈరోజు పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడుకు ఏమని విమర్శించినాడు, వైఎస్ఆర్ సీట్లో క్వాలిఫై ఏంటంటే అండి, ఎంత పెద్ద దొంగ కూడా అయితే అంత పెద్ద పదవి వస్తుంది, ఎంత బాగా కన్నాలు వేయగలిగితే అంత పెద్ద పదవి వస్తుంది. అంటే మన కన్నాలు వేసి అక్కడ బతికిన ముడుపు కూడా అలాగే ఇవ్వాలి. ఆ రకంగా చేసిన వాడికి అక్కడ వైఎస్ఆర్ సీట్లో క్వాలిఫై ఏంటంటే అండి, ఎంత పెద్ద దొంగ కూడా అయితే అంత పెద్ద పదవి వస్తుంది. ఎంత పెద్ద దొంగ అయితే, ఎంత పెద్ద బేవార్స్ అయితే అంత పెద్ద పదవి వస్తుంది. వైఎస్ఆర్ సిపిలో నాయకుడు విమర్శించినాడు. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద దొంగ, నువ్వు ఎంత వెదవు. ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ సిపిలు ఎందుకు పోయావు మేము అడుగుతున్నావు. ఈరోజు నువ్వు లేఖలు రాస్తావు కదా, ఒక లేఖ రాయండి నీ కొడుకు మంత్రి పదవి ఇవ్వమని చెప్పి. కాపుల ఉద్యమ వీరుడు నీ కొడుకు, ఒక మంత్రి పదవి ఇవ్వమని చెప్పండి. లేదా రేపు కర్మగాలో దరిద్రము, ప్రజల దరిద్రము, కర్మగాలో ప్రజల దురదృష్టము, మళ్ళీ జగన్ వచ్చాడు అనుకోండి, వచ్చాడు అనుకోండి, పవర్ షేరింగ్ అడుగుతారా? పవర్ షేరింగ్ 2.5 సంవత్సరాలు కాపులకి ఇమ్మని చెప్పి లేఖ రాస్తారా? అంత ధైర్యం ఉందా? 40 మంది ఎమ్మెల్యేలు ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయగలుగుతావా? అంత ధైర్యం ఉందా? ఈ ఇద్దరు నాయకులు ఉంటున్నాం, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం మీ ప్రతాపమా? చెడపకురా చెడేకు. చిన్నప్పుడు సామెత గుర్తొచ్చేది మాకు, నంటకాయల స్టోరీ మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ నంటకాయల స్టోరీ మీరు నిజం చేస్తామరా? అసలు ఆ స్టోరీలు నిజం చేస్తున్నారు మీరు. ఈరోజు మనలో ఎదగనీయకుండా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎక్కడ పోటీ చేయాలి, ఎవరిని గెలిపించాలి, ఏం చేయాలి, అన్నీ ఆయనకు తెలుసు. మీరు ఈ సమయంలో ఆయన పక్కన నిలబడాలి, కానీ కూటమి చెడగొట్టేలాగా 50 సీట్లు తీసుకో, ఈయన అభ్యర్థులు ప్రకటించేస్తారు లెటర్ ఇచ్చి. వాళ్ళ కొడుకుని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అనుభవం లేదంట. ఎందుకు ఇట్లాంటి దొంగతనాలు, నీలాంటి వెధవలు
వెళ్ళడానికి, మీలాంటి వెధవలు వేరే పార్టీలకు వెళ్ళడానికి రాజకీయ అనుభవం కావాలా? ఈరోజు ఏం ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి నువ్వు పోయినా ఒకడికి పవన్ కళ్యాణ్ గారు మనుషులు పట్టించుకోనంట. అంటే నీ తండ్రి ఈరోజు పొద్దున ఒక ఛానల్లో మాట్లాడుతూ నా కొడుకు నా మాట వినలేదు, నా కొడుకు నాకు సంబంధం లేదు అంటే నా కొడుకు స్టైల్ వేరు అంట. అంటే నీ కొడుకు నీ మాట విన్నప్పుడు పవన్ కళ్యాణ్ నీ మాట వినాలని రూల్ ఏముందా? రూల్ ఏముందా? లేదు కదా. ఆయన తెలుసు ఈరోజు కాపులు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు. కాపులకు ప్రాధాన్యత వహిస్తున్నాడు వాస్తవమైన. ఆయన పట్టుకొని నువ్వు ఎన్ని సీట్లు తీసుకున్నా నాకు నచ్చలేదు, నీవే నచ్చదానికి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వైసీపీలో కాపులు ఒక్కడైనా వచ్చి మాట్లాడా? పవన్ కళ్యాణ్ గారిని 2019 ముందు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ పిల్లల్ని, బిడ్డల్ని మాట్లాడితే ఒక్క కాపు నాయకుడు ఎవడైతే ప్రేమ లేఖలు రాస్తున్నాడో వీడు ఒక్కడైనా మాట్లాడా? మీరు ఆ రోజు రాలేదు. ఇవాళ ఇదే వైఎస్ఆర్సీపీలో మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంటే ఒక్కడైనా ప్రశ్నించినారు కాపుల్లో మంత్రులు? మీరంతా కాపు నాయకులు, కాపు సోదరులు,